మన పిల్లల యొక్క ప్రకాశవంతమైన వారిని బొకేతో సత్కరించాల్సిందిగా దివ్యవాణి. అమ్మ అట్లేకమ్మా నువ్వు. సభకు నమస్కారం అండి. మరి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మరి లోకేష్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మెగా పేరెంట్స్ మీటింగ్ అని తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, మరి విద్యార్థుల్ని, పెద్ద నాయకులు కూడా కూర్చొని మరి ఒక దగ్గర కూర్చొని మన కుర్రాళ్ళు ఎలా చదువుతున్నారు, మా స్కూల్ ఎలా ఉంది, ఈ ఎలాగ స్కూల్లో డెవలప్మెంట్లు ఎలా ఉన్నాయి, ఇందులో ఇక్కడ ఏమైనా లోపాలు ఉన్నాయా స్కూల్లోనూ, ఆ లోపాలు ఏమైనా ఉంటే మరి ఉపాధ్యాయులతో చెప్తే ఆ లోపాలు సరిదిద్ది ఇంకా మంచి చేయడానికి బాగుంటుంది అలాగని చెప్పి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారు. మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మరి ఎంతో ఇంట్రెస్ట్ వచ్చినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తల్లిదండ్రులు ఒక్కటే మేము కోరేదమ్మా, కోరేది ఒకటేనమ్మా, స్టూడెంట్స్ ఇక్కడ 5 గంటల వరకు 5:30 వరకు చదివేసి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట ఖాళీ ఇచ్చిన తర్వాత సరదాగా కాలక్షేపం చేసిన తర్వాత కుర్రోళ్ళు స్టడీ అవర్స్ మీరు ఇంటి దగ్గర ఒక గంటన చదివించండమ్మా. ఇక్కడ స్టూడెంట్స్ టీచర్ చెప్పిందే కాకుండా మీరు కూడా ఇంటి దగ్గర కొంచెం శ్రద్ధ తీసుకొని కుర్రోళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అన్నది మీరు చూస్తే ఆ కుర్రోళ్ళు కూడా చదివి ఇంట్రెస్ట్గా ముందుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. అలాగే కుర్రోళ్ళు ఏం చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఈరోజు వచ్చే ఉంటారు, మీకు అందరికీ కుర్రోళ్ళకి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే ఉంటారు. మన స్టూడెంట్స్కి మార్కులు ఎలాగొచ్చాయి, మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మార్కులు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎలాగొచ్చింది అన్నది మీరు అబ్జర్వ్ చేసి మార్కులు సరిగా ఏం తక్కువ వచ్చినా ఇబ్బంది ఏం లేదమ్మా, బాగా చదువమ్మా, అలా కుర్రోళ్ళు చూడు నీకన్నా బాగా మార్కులు వచ్చాయి అని చెప్పండి. వాళ్ళు పోటీతోటి ఆ కుర్రోళ్ళ కన్నా బాగా నాకు మార్కులు రావాలా అన్న దీంతో వాళ్ళు చదివి పోటీగా చదివి మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి అలాగే తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే కుర్రోళ్ళు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు అన్నది ఒక్కడ కొంచెం మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలా. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్కి సెల్లలు అవి అలవాటు అయిపోయి ఈ సెల్లల వల్ల అది కూడా కొంత నష్టం జరుగుతుంది. మీరు ఏంటంటే కుర్రోళ్ళు ఎవరికి కూడా సెల్లలు ఇవ్వకండి అమ్మా. సెల్లలు ఇచ్చిన కానించి వాళ్ళు మంచి ప్రోగ్రాలు కాకుండా అందులో ఉన్న ప్రోగ్రాల్ని పనికిరాని ప్రోగ్రాలు చూసి పాడవడం కూడా జరుగుతుంది. మీరు కొంచెం అంచేత ఏంటంటే ప్రోగ్రామ్ సెల్లది ఇచ్చినా సరే కుర్రోళ్ళు ఆ సెల్లో ఏం చేస్తున్నారు ఏంటిది అన్నది మీరు ఇంటి దగ్గర తల్లిలు ఎలాగో ఉంటారు కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తున్నాం చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, కుర్రోళ్ళు కూడా పాడవడం కూడా అవుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మరి కొంచెం కేర్ తీసుకోవాలా. ఈరోజు వచ్చింది ఎందుకంటే మరి చెప్పడానికి ఉపాధ్యాయులు, మీరు తల్లిదండ్రులు, మేము అందరూ కూర్చొని కుర్రోళ్ళు కొంచెం జాగ్రత్త చూడండి, చదివించండి. మరి ఏమైనా తక్కువ వస్తే మీరు ఉపాధ్యాయులతో చెప్తే మీ క్లాస్ టీచర్స్ ఉంటారు, ఉపాధ్యాయులు 6th క్లాస్ చదువుతున్నారు కమ్మా, 6th క్లాస్ టీచర్ నెంబర్ మీ తల్లిదండ్రులు తీసుకోండి. ఆ టీచర్కి వారానికి ఒకసారి ఫోన్ చేసి మా కుర్రోడు ఎలా వస్తున్నాడు, స్కూలు బాగా వస్తున్నాడా, ఎలా చదువుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్నది మీరు అబ్జర్వ్ చేసిన రోజు అప్పుడు ఉపాధ్యాయులకి భయం ఉంటుంది, మీ కుర్రోడు ఎలా చదువుతున్నాడో మీకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు కుర్రోళ్ళకి చెప్పడానికి కూడా బాగుంటుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి అంతకుముందు మేము చదివేటప్పుడైతే ఇక్కడ 3 పాకలు ఉండేవమ్మా. ఇప్పుడు బ్రహ్మాండమైన స్కూల్ రూమ్స్, మరి బ్రహ్మాండమైన వాతావరణం ఉంది. గేమ్స్ ఆడుకోవడానికి కానీ అన్నిటిని కూడా మేడం గారు చెప్పారు, సార్ చెప్పారు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కుర్రోళ్ళు అది ఉపయోగించుకొని ముందు భవిష్యత్తులో ముందుకెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ చెప్పవలసింది ఒకటి ఉంది, మన స్కూల్లోనే చదువుకొని ఇప్పుడు మనకి పీఈటీ మాస్టర్ కింద ఇక్కడే వచ్చాడు, అది మేము చెప్పుకోవడానికి మేము గర్వకారణంగా ఉన్నాం. అలాగే మంచి ఉద్యోగాలు మీ కుర్రోళ్ళు ఇక్కడే చదివి ముందుకి పైకి వెళ్ళి మంచి ఉద్యోగాలు సంపాదించాలని నేను ఆశిస్తున్నాను.
మీరు ఈ స్కూల్లో చదివి మంచి ఉద్యోగాలు సంపాదించిన రోజు పలానా స్కూల్లో చదివాము, పలానా వేములపూడి అంటే వేములపూడికే కాకుండా వేములపూడి చెప్పిన టీచర్స్కి, ఆ టీచర్స్తో పాటు మా పెద్దలకు కూడా మరి మాకు గౌరవం వస్తుంది. దానివల్ల మీకు గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని స్టూడెంట్స్ని కూడా మరి కోరుకుంటున్నాను. మరి లోకేష్ గారు వచ్చాక మరి బియ్యం విషయంలో చూడండి, సన్న బియ్యం మన ఇంటి దగ్గర కూడా అంత మంచి బియ్యం వాడమేమో నా ఉద్దేశం అయితే. మంచి రైస్ ఇస్తున్నారు. అలాగే అదే బియ్యం చాలా మంచి వెరైటీ. అవి మనం ఇంటి దగ్గర కూడా అయితే మనం కూడా వాడుకోలేము. మంచి బియ్యం ఇస్తున్నారు. అలాగే స్కూల్కి యూనిఫారాలు, షూస్, మరి బుక్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చి మరి ఇక్కడ భోజనం, మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మరి స్టూడెంట్స్ కూడా దాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకొని ముందుకి భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు, మంచి భవిష్యత్తులో ముందుకు ఎదగాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఒక స్కూల్స్లో ఒక చదువే కాకుండా గేమ్స్లోను ఇంకా అన్ని డెవలప్మెంట్లో కూడా ముందుకు ఎదగాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు కూడా ఒకటే, ఉపాధ్యాయులు ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ స్టూడెంట్స్ యొక్క వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది కొంచెం గమనించి మీరు దాన్ని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఒకరికి చదువు మీద ఉంటుంది, ఒకరికి ఆటల మీద ఉంటుంది, ఒకరికి ఏమైనా మెకానికల్ మీద ఉంటుంది. అలాగా ఆ ఇంట్రెస్ట్ స్టూడెంట్స్కి ఏది ఇంట్రెస్ట్ అన్నది చూసి మరి టీచర్స్ కూడా వాళ్ళు ప్రోత్సహిస్తే ముందుకు డెవలప్ అవ్వడానికి కూడా బాగుంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.